నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారిశుద్ధ్య పనులకు ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో ప్రజల భాగస్వామ్యం ఎంత అవసరం. మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక. యువత చైతన్యాన్ని నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రిద్దాం. 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు 2 గ్రూపులుగా విడిపోయిన వైనం. యువత జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని, యువశక్తి బలంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుందని 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జేఎంజే కళాశాల వద్ద నుండి చెంచుపేట ఉమేష్ చంద్రబోస్ సెంటర్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో మార్గ మాధ్యమంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేపట్టారు. ఉమేష్ చంద్ర బొమ్మ సెంటర్ లో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 3 టౌన్ సిఐ రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. మొదటి సరదాగా మొదలయ్యే మాదక ద్రవ్యాల వినియోగం అనంతరం జీవితాన్ని నిర్వీర్యం చేస్తోందని, యువత మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని హితో పలికారు. సమాజం బలంగా ఉండాలంటే యువశక్తి బలంగా ఉండాలని, జీవితాన్ని దుర్భరం చేసే వ్యసనాల జోలికి వెళ్లవద్దని, ఆ ప్రభావం కుటుంబం పైన సమాజం పైన ఉంటుందన్నారు. ఈ అవగాహన ర్యాలీలో 3 టౌన్ పోలీస్ సిబ్బంది, జేఎంజే కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని ఈరోజు పురస్కరించుకొని ఈరోజు తెనాలి పట్టణంలో కాలేజీ పిల్లలతోటి డ్రగ్స్ వ్యతిరేకంగా డ్రగ్స్ మీద పోరాడతామని వీళ్ళతోటి ప్రతిజ్ఞ చేయించాము. ముఖ్యంగా గంజాయి కానీ, కొకైను, హెరాయిన్ అటువంటి మాదక ద్రవ్యాలు వాడడం వల్ల యువత యొక్క జీవితాన్ని దుర్భరం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క అలవాట్లని ఒకవేళ ఉన్నా కూడా అవి ఆపాలని, అలానే ఇంక నుండి డ్రగ్స్ అనేది వాడకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరితోటి ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇవి వాడడం వల్ల వాటి యొక్క పర్యవసానము కుటుంబం మీద, అలానే ఆ వ్యక్తుల మీద, సమాజం మీద పడుతుంది. యువత ఎంతైతే శక్తివంతంగా స్ట్రాంగ్గా ఉంటారో అలానే ఆ పట్టణం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ దాని యొక్క భవిష్యత్తు అనేది బాగా యువత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి కానీ, కొకైన్ కానీ, హెరాయిన్ కానీ ఇటువంటి మత్తు పదార్థాలు వాడకూడదని 120 మంది పిల్లలతోటి ఈరోజు ప్రతిజ్ఞ చేశాము. ఇదే విధంగా పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మాదక ద్రవ్యాలని నిరోధాన్ని అరికడతారని మేము మనస్పూర్వకంగా కోరుకుంటా ఉన్నాము. ఐజీ గారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాన్ని అరికడదామని చెప్పి ప్రతిజ్ఞ చేయించాం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుతారని చెప్పి అందరినీ పేరు పేరున విన్నవించుకుంటున్నాం. పట్టణంలోని 40 వార్డుల్లో కూడా పారిశుద్ధ్య పనులకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్నామని, ప్రజలు కూడా వారి వంతుగా సహకరిస్తే మెరుగైన పారిశుద్ధ్య సేవలు సాధ్యమవుతాయని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపల్లి రాధిక పేర్కొన్నారు. పురపాలక సంఘం శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో 30 వార్డు అమరావతి ఫ్లాట్స్ లో పారిశుద్ధ్య పనుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక క్షేత్రస్థాయికి వెళ్లి పనుల్ని పరిశీలించారు. సిబ్బందికి పలు సూచన చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 30వ వార్డులో ప్రధానంగా ఖాళీ స్థలాలు, వ్యర్థాలతో కలుపు మొక్కలు ఉన్నాయని తెలిపారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పేరుకుపోవడంతో దోమల బెడద ఏర్పడుతుందని తెలిపారు. ఖాళీ స్థలాల యాజమానులు వారి స్థలాన్ని పరిశుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రజల సహకారంతోనే పురపాలక సంఘం అనుకున్న మెరుగైన లక్ష్యాలు సాధించగలుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడుతూ ప్రత్యేక డ్రైవ్ ద్వారా అమరావతి ప్లాట్స్ లోని ప్రతి వీధిని పరిశుభ్రం చేయడం, కాలువల్లో సిల్ట్ తొలగించడం, దోమల నివారణకు ఫాగింగ్ చేయడం జరుగుతుందన్నారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే క్రమంలో ఏర్పడుతున్న సమస్యల్ని వివరించారు. పారిశుద్ధ్య ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో పలువురు శానిటేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అలానే ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఖాళీ స్థలాలు దయచేసి క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. లేదంటే మా మున్సిపాలిటీ మేము దాన్ని క్లీన్ చేయించేసి మున్సిపాలిటీ బోర్డు పెట్టాల్సి వస్తుంది. అలానే ఈరోజు శానిటేషన్లో భాగంగా ఈ మెయిన్ కాలువలు తీసే విధంగా లేకుండా ఎక్కువగా స్లాపుల్లాగా పరిచేశారు. అక్కడ పరిచేస్తానా ఆ సిల్ట్ అనేది అక్కడ ఆగుతుంది. ఇక్కడ క్లీన్ చేపిస్తున్నాం కానీ ఆ స్లాప్ లాగా వేసిన చోట మేము తీపించలేకపోతున్నాం. ప్రజలకి నేను వచ్చిన కానీ నేను చెప్తాను, దాని మాన్యువల్ లాంటిది తీసే విధంగా ఉంచండి అని కోరుతున్నాను. మీరు సహకరిస్తేనే మన శానిటేషన్ అనేది మెరుగుపడుద్ది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు. దయచేసి మాన్యువల్ మాకు తీసే విధంగా, కనీసం జేసీబీ పెట్టే విధంగా ఉంచితే పెద్ద కాలువలు మనం కడుతున్నాం, ఉపయోగం లేకుండా పోతున్నాయి. మన వార్డు బాగుపడాలంటే ఈ మురికి కాలువలు దీనివల్ల
మీరు దయచేసి అర్థం చేసుకొని మాన్యువల్ ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. అలానే ఈ వార్డులోకి వచ్చేసి ఎక్కువ ఖాళీ స్థలాలు ఒకటి, పిచ్చి మొక్కలు ఒకటి ఉన్నాయి. అవి మా అధికారులకు చెప్పాను ఇదంతా క్లీన్ చేయమని. అలానే లైట్ సమస్య ఉందని చెప్పడం జరిగింది, అది కూడా వేపిస్తానని చెప్పడం జరిగింది. బుషెస్ని సిల్ట్ తొలగించట, వీధులన్నీ శుభ్రం చేయడం జరుగుతూ ఉంది. దానికి తోడుగా మీ అందరూ ప్రజలు కూడా కాలువల్లో వ్యర్థాలు వగైరాలు వేయకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాం. దానికి కూడా మీ అందరూ సహకరించండి. ఫాగింగ్ చేస్తూ ఉన్నాం. యాంటీ లార్వల్ మెజర్స్లో భాగంగా టెక్నికల్ మొలాథిన్ ఆటితో కూడా వర్కులు చేయిస్తూ ఉన్నాం. మీ అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ గారు ప్రత్యేకంగా స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఎంతో కాలంగా విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు సూపర్వైజర్ సారథి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కాంట్రాక్టు పారిశుద్ధ్య పనులు నిర్వహించే మహిళలు తెనాలి పరిసర గ్రామాల నుండి వస్తుంటారు. వారి విధి నిర్వహణలో సెల్ ఫోన్ వెంట తెచ్చుకొని విధులు సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపణలు వెలుగు చూశాయి. హాస్పిటల్ పారిశుద్ధ్య పన్ను పరిశీలనకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైద్యశాలకు వచ్చిన క్రమంలో స్థానికంగా ఉన్న జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఉన్నతాధికారులు సూపర్వైజర్ సారథిని మందలించి సక్రమంగా పనులు జరిగేలా చూడాలని హెచ్చరించడంతో కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వర్తించే సమయంలో సెల్ ఫోన్లు దగ్గర ఉంచుకోరాదని, వారి వద్ద ఉన్న ఫోన్లు ఒక రూమ్ లో పెట్టి వెళ్లే సమయంలో తీసుకెళ్లాలని సారథి సూచించారు. కొందరు కార్మికులు ఫోన్లు భద్రపరిచే చోట పెట్టకుండా వారి వెంట ఉంచుకోవడానికి గుర్తించిన సూపర్వైజర్ సారథి తీసుకున్న క్రమశిక్షణ చర్యల నేపథ్యంలో హాస్పిటల్లోని పారిశుద్ధ్య కార్మికులు 2 వర్గాలుగా విడిపోయారు. గురువారం మీడియా ముందుకు వచ్చి వారి అభిప్రాయాన్ని ఆరోపణలు వ్యక్తం చేశారు. ఒక వర్గం సూపర్వైజర్ సారథి తీరు సరిగా లేదని, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తుంటే, మరో వర్గం సూపర్వైజర్ వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఎలాంటి రాజకీయాలు లేవని, సక్రమంగా పనిచేసే కార్మికులను మంచిగానే చూసుకుంటారని చెబుతున్నారు. మొత్తానికి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల నడుమ ఏర్పడిన ఈ వింత పరిస్థితికి సూపర్వైజర్ సారథిని టార్గెట్ చేయడం వెనుక మరేదో కారణం ఉందని గుసగుసలు వినబడుతున్నాయి. మాది తెనాలి మల్లిపాడండి. నేను 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పని చేస్తాను. నేను మొన్న విజిట్కి ఒక పెద్ద మేడం గారు వచ్చారు. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఫోన్లు మాట్లాడారు మా వాళ్ళు కొంతమంది. అప్పుడు సిస్టర్లు కూడా కంప్లీట్ ఇచ్చారు. ఇట్లా మీరు పనులు చేయకుండా ఫోన్లు మాట్లాడుకుంటున్నారు, మరి పని చేయటం లేదని సార్ కంప్లీట్ ఇచ్చారు. సారథి గారు ఆయన వచ్చి మమ్మల్ని ఫోన్లు అందరు ఇచ్చేసేయండి, అక్కడ పెట్టండి, ఇట్లా మాట్లాడారు మన వాళ్ళందరినీ వాళ్ళు అని చెప్పారు. ఆ రోజు నుంచి మాలో మేము అనుకొని ఫోన్లు అక్కడ పడేసుకుంటున్నాం, రూమ్లో పడేస్తున్నాం. కొంతమంది ఏమో వెళ్ళేటప్పుడు తీసుకెళ్తున్నాం, కొంతమంది ఏమో మధ్యలో కావాలి పిల్లలు చేశారు వాళ్ళు చేశారని చెప్పి ఫోన్లు తీసుకెళ్తున్నారు. కొంతమంది మేము అక్కడే ఉంటున్నాం. ఇంకో మనిషి వచ్చి అంక ఫోన్ ఇంకా లేదు నాకెందుకు ఇస్తామని ఇన్ఛార్జి గారిని సారథి గారిని అడిగి పోట్లాడుతున్నాం. మొన్న కొంచెం చిన్న గొడవ అయింది ఒకటి. ఏంది నీళ్ళు వాటిలో పనులు చేయకుండా నీళ్ళు పోసుకుంటున్నాను. నీళ్ళు పోసుకుంటుంటే అరిసా నేను, అమ్మ పని అంతా అయిపోయిన తర్వాత ర్యాంప్ మీద కూర్చొని నీళ్లు పోసుకోండి, ఇప్పుడు పని అయిపోవాలి, మనకి పని అయిపోయిన తర్వాత మాట్లాడుకోండి. అంతలోకి ఓ సూపర్వైజర్ మీద ఒక అమ్మాయి ఒక బకెట్ తీసుకెళ్ళి నీళ్లు పోసింది. అంతలోకి సారథి గారు చూశారు. చూసి ఏం పనులు చేస్తున్నారు బుద్ధి తక్కువలారా అని చెప్పి ఊరికి అట్ట అన్నారు. నవ్వుతా ఆయన నవ్వుతా అంటారు, ఒక్కోసారి మేము నవ్వుతా మాట్లాడుకుంటాం. ఆ పార్టీలు ఈ పార్టీలు అనే మాటల్లో రాలే ఆయన ద్వారాగా. ఏమండి, నా పేరు సుత్తపల్లి రమాదేవి, కొలకలూరు. నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంటే ఈ 10 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు వర్క్ చేస్తా ఉంటాను. సార్ చీపుళ్ళు రూమ్లో పెట్టి వెళ్ళండి, చీపుళ్ళు రూమ్లో పెట్టండి, తర్వాత ఉదయాన్నే వచ్చి తీసుకెళ్ళండి వాడుకోండి అని చెబుతాడు. ఒక్కళ్ళు కూడా చీపుళ్ళు వార్డులోనే పెడుతున్నారు కానీ రూమ్లో ఒక్కళ్ళు కూడా పెడతలేదు. మాలో వర్కర్లే కొంతమంది వీడియో కాల్ చేసుకుంటా, సీరియల్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా అట్టాగా ఫోన్లు చూస్తున్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్ మేడము, ఆర్ఎం సారు అందరూ తిరుగుతున్నా కూడా మేము చూసుకోకుండా మా పనుల్లో మేము ఉంటున్నాం. ఇట్లా జరుగుతుంది, మీకు అసలు క్రమం అనేది లేదని ఇన్ఛార్జి గారిని పిలిచి అరిచారు మా పయ్యోళ్ళు. ఇన్ఛార్జి గారు ఫోన్లు తీసుకొని రూమ్లో పెట్టిస్తున్నారు. రూమ్లో పెట్టిస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫోన్లు తీసుకెళ్తున్నారు. మాకు లేడీ సూపర్వైజర్ గారు ఉన్నారు. మాలో ఒక వర్కర్ని తీసుకొని వెళ్ళి ఫోన్లు ఎతికారు. చీరల్లోనూ చొక్కాల్లోనూ ఎతకండి అని చెప్పేసి ఎతికిచ్చారు. ఎతికితే 2 దగ్గర ఫోన్లు దొరికినాయి. ఇదేం పని, 2 దగ్గర ఫోన్లు దొరికినాయి, ఆడ పెట్టి వెళ్ళమంటున్నాం కదా, అవసరమైతే మా ఫోన్లో నుండి చేసుకోమని చెబుతున్నాము, మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనని చెప్పేసి మా ఇన్ఛార్జి గారు మమ్మల్ని అరిచారు. ఎవరు కూడా పార్టీలు గొడవలు కానీ లేకపోతే ఏదన్నా కులం పరంగా కానీ ఏ విషయంలో కూడా మాకు ఎలాంటి గొడవలు లేవు. మా ఇన్ఛార్జి గారు కానీ మా సూపర్వైజర్లు కానీ మా పై వాళ్ళు మా అధికారులు మమ్మల్ని ఎప్పుడు ఏది అనలేదు కూడా. అది మేము 40 మంది ఉన్నాం సార్. నా పేరు మీనా కుమారి. తెనాలి హాస్పిటల్లో 20 సంవత్సరాల నుండి పారిశుద్ధ్యం పనిచేస్తున్నానండి. 20 సంవత్సరాల నుండి ఇంతవరకు ఎప్పుడు మేము ఈ స్థితికి రాలేదు, ఈ స్థితిలో మేము నిలబడలేదు. మమ్మల్ని
ఏ సూపర్వైజర్ వచ్చినా ఏ కాంట్రాక్ట్ గారు వచ్చినా ఇప్పటికి 5-6 మారారు. ఎవరు మా పట్ల అసభ్యంగా మాట్లాడలేదండి. ఈ సూపర్వైజర్ గారు ఇన్ఛార్జి గారు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సారథి గారు ఫోన్లు మాకు అవసరం కాదు, మీరు ఫోన్లు వద్దు రూమ్లో పెట్టమన్నారు. రూమ్లో పెడదామని పెట్టాం. ఎవరో ఒకళ్ళ దగ్గర ఫోన్ దొరికినప్పుడు మీరు ఎలా అడగాలి సార్? పనిష్మెంట్ ఇవ్వండి ఫోన్ గురించి. మేము ఇక్కడికి వచ్చింది ఎందుకు? పని చేసుకుంటున్నాం. మా పని రీత్యా మీరు ఏదైనా ఉంటే చెప్పండి, చేపించుకోండి. మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మాకు ఈ సూపర్వైజర్ ఇన్ఛార్జి గారు వద్దు, మేము ఆయన ఉంటే మేము పని చెయ్యం. 45 మందిలో 10 మందే వచ్చారు. 10 మంది అంటే అందరూ ఆయన సొత్తులు. నా పేరు సంధ్య అండి, మాది అత్తోట. ఇక్కడ శానిటేషన్ వర్క్కి వచ్చి నేను వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. రీసెంట్గా 1 సంవత్సరం అవుతుంది ఆయన వచ్చిన కాడ నుంచి టార్చరు. ఆయన ద్వారాగా 2 వచ్చారు సూపర్వైజర్లు, ఎలిషా గారు వాణి గారు వచ్చారు. అందుకుముందు తీసేసి ఉన్న వాళ్ళని కూడా ఆపేశారు, తీసుకున్నారు వర్క్ సూపర్వైజర్లను కూడా. వచ్చినాక రీసెంట్గా ఏం జరిగిందంటే ఫోను చెకింగ్ కోసం ఫోన్లు వద్దు, ఫోన్లు రూమ్లో పెట్టండి అని చెప్పేసి అన్నారు. రూమ్లో పెట్టమంటే పెట్టాము. మేము రూమ్లో పెట్టినాక ఒకళ్ళ దగ్గర ఫోన్ ఉందని చెప్పి తెలిసిందంట. ఇన్ఛార్జి గారు చెప్పారు చెకింగ్ చేయమని చెప్పి, మీరు ఓడ తీయండి అని చెప్పి ఓడ తీసాం. ఓడ తీస్తే ప్రతి ఒక్క దానికి ఏం సార్ అడదీస్తారు, మా అవసరానికే కదా మేము ఫోన్లు తెచ్చుకుంటుందంటే, అవసరం ఉంటే ఫోన్లు కావాలంటే డ్యూటీలు మానేసేయండి, మానుకోండి. ఇంకొకళ్ళు వస్తారు, ఏంది మీరు మాకు చెప్పేది, మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి, దిక్కున్న చాట చెప్పుకోండి, ఎవడేం చేయలేడు మమ్మల్ని. నాది ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నేను అని అంటున్నాడు ఆయన. ఇంక మేము ఎవరికి చెప్పుకోవాలండి? ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం మేము, అదేనా ఆడవాళ్ళకి ఇచ్చే విలువ? గవర్నమెంట్ తెనాలి చరిత్రకు న్యాయవాదులు నాయకులుగా అందించిన సేవల్ని లాయర్స్ డైరీ ద్వారా వెలుగులోకి తేవడం అభినందనీయమని న్యాయమూర్తులు డైరీ రచయిత గుంటూరు కృష్ణను అభినందించారు. న్యాయవాది గుంటూరు కృష్ణ రూపొందించిన తెనాలి లాయర్స్ డైరీ 2025 పుస్తకాన్ని ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి పి వెంకట జ్యోతిర్మయి ఆవిష్కరించిన నేపథ్యంలో బుధవారం స్థానిక కోర్టు భవనంలో ప్రాంగణంలోని మహిళా న్యాయవాదుల భవనం నందు డైరీ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళం ప్రభాకర్ అధ్యక్షత వహించగా న్యాయమూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత డైరీ రచయిత గుంటూరు కృష్ణ డైరీ రూపకల్పనకు దోహదపడిన అంశాలను వివరించారు. తెనాలి ఖ్యాతిని అనేక రంగాల ద్వారా ఇన్మడింపజేసిన వ్యక్తుల్ని స్మరించుకుంటున్నామని, తెనాలి ఔన్నత్యం పెంపొందించడంలో న్యాయవాదుల పాత్ర అనే అంశంపై తాను సేకరించిన అంశాల ద్వారా డైరీ రూపకల్పన జరిగిందన్నారు. న్యాయమూర్తులు 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ పవన్ కుమార్, ఫస్ట్ కోర్టు జడ్జి వివేక్ వర్ధన్ తమ ప్రసంగాల్లో లాయర్స్ డైరీ ఆవిష్కృతను అవసరాన్ని వివరించారు. గుంటూరు కృష్ణ భవిష్యత్తులో కూడా సమాజాన్ని చైతన్యపరిచే అంశాలకు తన కలం ద్వారా గుర్తింపు తీసుకురావాలన్న భావన వ్యక్తం చేశారు. సభ అధ్యక్షుడు బేతల ప్రభాకర్ మాట్లాడుతూ డైరీ రచయిత జీవన శైలిని వివరించారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్ సభకు స్వాగతం పలకగా సభలో డైరీ రచయిత న్యాయమూర్తులు అభినందన తెలుపుతూ సత్కరించారు. సీనియర్ న్యాయవాదులు ఎం వేణుగోపాల్, మది మల్లికార్జునరావు, వెల్లినేని రాఘవయ్య, ఎంఎల్ జగదీశ్వరాంబ, వెల్లంకి విశ్వేశ్వర శాస్త్రి, ఆల విజయకుమారి, గుమ్మడి రవిరాజ్, జంధ్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. నేను ఈ న్యాయవాదిగా రాకముందు ఒక రిపోర్టర్గా పనిచేస్తూ ఉండేవాడిని ఒక ప్రముఖ దినపత్రికలో. ఆ పనిచేసే క్రమంలో నాకు సమాజం మీద ఒక అవగాహన ఉంది. నేను 2009 ఆ ప్రాంతంలో ప్రాక్టీస్కి వచ్చినప్పుడు మా బార్ అసోసియేషన్ పోక్సో కోర్టు ఉంది సార్. అక్కడ త్రిపునేని రామస్వామి గారి ఫోటో ఉంది, ఆలపాటి ధర్మారావు గారి ఫోటో ఉండేది, ఏజీకే కృష్ణమూర్తి గారి ఫోటో ఉండేది, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారి ఫోటో ఉండేది. త్రిపునేని రామస్వామి సోదరి గారు దక్షిణ భారతదేశ హేతువాద సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. స్వతంత్ర పోరాటంలో ఆయన రాసిన పాట భారతదేశానికి మొత్తానికి ప్రేరణ అయింది. వీరగండం తెచ్చినారు వీరులు ఎవరు తెలుపుతుంది, ఏ రోడ్డు ఎక్కడ ఉండాలి, ఏ పాఠశాల ఎక్కడ ఉండాలి, ఏ పార్క్ ఎక్కడ ఉండాలి, ఏ గ్రంథాలయం ఎక్కడ ఉండాలి అని ఆ రోజు రూపురేఖలను ఏర్పాటు చేసి ఈ రోజు వరకు కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉన్నారంటే దానికి కారణం తెనాలి న్యాయవాదులు. తెనాలికి ఈ విధంగా పేరు వచ్చిందంటే కారణం మన మొట్టమొదటి జనరేషన్. నాకు ఆ ఫోటో చూసినప్పుడు అనిపించింది. 19 నుంచి 2024 వరకు తెనాలి బారులో 140 మంది కొత్త వాళ్ళు వచ్చారు. బారు చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదంట. ఈ ప్రయాణంలో నాకు చాలా మంది సహకరించారు. గత 2 బుక్స్ కంటే ఈ 2 బుక్స్కి మా న్యాయవాదులు వాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళకి తెలిసిన క్లయింట్లకు ఫోన్ చేసి పలానా యాడ్స్కి పలానా నెలలు కలవండి. ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. తెనాలంటే ఒక రకమైన ఇన్నోవేషన్ అనమాట. చూస్తుంటాం బయట కూడా చాలామంది కళాకారులు ఉన్నారు. కళలో అయితేనే, వృత్తిలో అయితేనే డిఫరెంట్ పర్సన్స్. అసలు మ్యాక్సిమం ఏదైనా వృత్తికి కళకు సంబంధించిన వ్యవహారాలు ఎప్పుడు కూడా తెనాల నుండి ఎక్స్పోర్ట్ అవుతుందని నేను విన్నాను. ఈవెన్ గోల్డ్ అయినా, సిల్వర్ ఆర్నమెంట్స్ అయినా, ఏవైనా సరే
అందులో మా ఎదురుగా సినీ యాక్టర్స్ సినీ హీరోయిన్స్ అందరూ ఇల్లు ఉండేవని చెప్పుకున్నారు. మా బెమ్మనాయుడు గారు ఉంటే అన్ని డీటెయిల్స్ ఇచ్చేవాళ్ళు. అది కాంచనమాల గారి ఇల్లు, ఇది శారద గారి ఇల్లు, అట్లా కృష్ణ గారి ఇల్లు, కృష్ణ గారు ఇక్కడ చదువుకున్నారు. చివరికి స్వామి గారి సన్ముఖ శర్మ గారి ఇల్లు ఇలా చెప్పేవాళ్ళు. అందుకే ఈ కార్యక్రమాన్ని అంత దిగ్విజయంగా ఏర్పాటు చేసిన కృష్ణ గారికి మరియు అతను సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతుంది. మీ చేసిన మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. 2 జిల్లాలని ఆయన పేరులో పెట్టుకున్నారు. నాకు ఇక్కడ అర్థమైంది గుంటూరు, కృష్ణ. ఈ 2 జిల్లాల పేర్లు ఆయన పేరులోనే పెట్టుకున్న గుంటూరు కృష్ణ గారు ఇది 3వసారి ఒక పుస్తకానికి సంకల్పించడము, తయారు చేయడము, ఆవిష్కరించడము. ఈ 3 కూడా వినడానికి చాలా చక్కగా ఉంది. కష్టపడితే చాలా ఎక్కువగానే ఉంటుంది అనే విషయం ఆయన మాటల్లోనూ మీ అందరి మాటల్లోనూ కూడా మాకు అర్థం. అడ్వకేట్స్కి ముఖ్యంగా మీరు చెప్పినటువంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుంటే 140 మంది దాకా జూనియర్ అడ్వకేట్లు ఎవరు ఎన్రోల్ అయ్యారు అని మీరు చెప్పగా నేను రిసీవ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చినటువంటి అడ్వకేట్స్ డైరీలో ఉండవలసిన ముఖ్యమైనటువంటి సమాచారం నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే అడ్వాలరం కోర్ట్ ఫీజు కానివ్వండి, రెగ్యులర్గా వచ్చే ఆబ్జెక్ట్ పిటిషన్స్ లేదా మరొక పిటిషన్స్. ఎందుకంటే ఇప్పుడు యాక్ట్స్ మారిపోయింది. సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మారిపోయిన తర్వాత వెంటనే సెక్షన్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పటివరకు ఆ కొత్త సిలబస్లో చదువుకున్న పిల్లలు కానీ మనం కానీ ఒక కొత్త సిలబస్లో కాలేజీలో నుంచి బయటికి రావాలి. సో మీరు ఇవ్వగలిగే డైరీలో కనుక అలాంటి సమాచారం ఉంటే జూనియర్ అడ్వకేట్స్కి కానీ ఖచ్చితంగా సీనియర్స్కి కూడా అనొచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ పాత చట్టాల్లోనే ఉన్నాను, లేకపోతే కొత్త చట్టానికి ఇంకా చుట్టరికం రాలేదు మనకి. అదొకసారి చూసుకొని పిటిషన్స్ ప్రజెంట్ చేసుకోవడానికి కరెక్ట్ ప్రావిజన్ ఆఫ్ లాతో వేసుకోవడానికి అవకాశం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే పిటిషన్స్ ఈజీగా రిటర్న్ అవడానికి కారణం ఏంటంటే కరెక్ట్ ప్రావిజన్ ఆఫ్ లా టు బి నోటెడ్ అంటాం, అయిపోతుందంటే. ముఖ్యంగా ఈ రోజున గుంటూరు కృష్ణ ప్రతి సంవత్సరం ఈ యొక్క కొత్తగా వచ్చే అడ్వకేట్స్ని కూడా మొత్తం ఎవరెవరు వచ్చారు ఏంటనేది కూడా తీసుకొని డైరీ ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ డైరీ వలన ఏమవుతుందంటే ఈ డైరీ ప్రతి ఒక్క అడ్వకేట్ దగ్గర ఉంటుంది. ఇట్లాగే మన కోర్టు ఆఫీసులో ఉండటం వలన ఎవరికైనా అడ్వకేట్ అవసరమైనప్పుడు వెంటనే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి తెలియపరచడానికి చాలా దోహదపడుతుంది. అంతేకాకుండా కోర్టులో విశిష్ట పదవులు చేసిన వాళ్ళు మన కోర్టు యొక్క పూర్వం ఇదివరకు ఉన్న న్యాయవాదులకి ఏ విధంగా వాళ్ళు జడ్జెస్ అయ్యారు, వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళ యొక్క పూర్తి స్టోరీ మొత్తం కూడా ఈ డైరీలో పొందుపరచడం జరుగుతుంది. ఈ డైరీ పబ్లిక్లో కూడా వెళ్ళటం వలన పబ్లిక్ కూడా ఏంటంటే అడ్వకేట్స్ ఎవరు వాళ్ళు ఈజీగా తెలుసుకొని వాళ్ళకి ఇష్టమైన అడ్వకేట్ని కలవడానికి కూడా ఈ డైరీ చాలా దోహదపడుతుంది. యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని వేమూరు ఎమ్మెల్యే నాకు ఆనంద్ బాబు తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం కొల్లూరులో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పాఠశాల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర రాష్ట్ర మాదక ద్రవ్యాన్ని విచ్చలవిడిగా అందుబాటులో ఉంచి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువత భవిష్యత్తు కోసం మాదక ద్రవ్యాలు వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని గుర్తు చేశారు. మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే అనార్థాలపై విద్యార్థి దశ నుండి అవగాహన కలిగించారన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. వేమూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోలీసు శాఖ కల్పిస్తున్న అవగాహన సదస్సులు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగల్ల మసూదన్ ప్రసాద్, వేమూరు చుండూరు సీఏలు వీరాంజనేయులు, శ్రీనివాసరావు, 5 మండలాల ఎస్ఐలు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొల్లూరులో యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా మన నియోజకవర్గంలోని పోలీస్ శాఖ వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. వేమూరు చుండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంజనేయులు గారు, శ్రీనివాసరావు గారు, స్థానికంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ఎస్ఐ అమర్ గారు, అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి ఎస్ఐస్ సిబ్బంది, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఇతర శాఖల సిబ్బంది, అధికారులు. స్కూల్ వయసు నుంచే గంజాయికి ఎడిక్ట్ అవటం జరుగుతుంది. అది గత 5 సంవత్సరాల నుంచి పిల్లలు మరీ దారి తప్పి ఏం చేసేది వాళ్ళకి తెలియకుండా, చదువు మీద శ్రద్ధ లేకుండా స్కూల్ ఏజ్ నుంచే గంజాయికి ఎడిక్ట్ అవటం జరుగుతుంది. దాన్ని మన ఈ భావి భవిష్యత్తు గల పిల్లలు ఇట్లాంటి వాటికి మాదక ద్రవ్యాలకి ఎడిక్ట్ అయినట్లయితే సమాజం ఎటుపోతుందనేది ప్రశ్నార్థకంగా మారుతుంది.
దాని గురించి మనం ఈ రోజున ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద శ్రద్ధ ఉంచి ఏం చేస్తున్నారనేది గమనించి సమాజానికి మంచి చేయాలని కోరుకుంటూ డ్రగ్స్ వైపు కానీ మాదక ద్రవ్యాల వైపు కానీ అట్రాక్ట్ కాకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రన్ చేయాలని చెప్పి ఆదేశాలు రావటం, దాని మీద వెంటనే మన ఎమ్మెల్యే గారిని అడిగిన వెంటనే సార్ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మాకు సమయం కేటాయించినందుకు పోలీస్ శాఖ తరపు నుంచి మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లలు 5 మండలాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో మీరు ఇప్పుడు ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లలు ఈ యాంటీ డ్రగ్స్ గురించి మీ స్కూల్లో ఇంకా రానటువంటి పిల్లలకి, మీ తల్లిదండ్రులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసి ఎవరు కూడా ఈ డ్రగ్స్ వైపుకి వెళ్లకుండా మీ భావి భారత భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారని చెప్పేసి కోరుకుంటూ, స్కూల్ పిల్లలు మరియు పొలిటికల్కి సంబంధించిన మరియు మిగతా అధికారులు అట్లా వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు గతంలో చూసుంటారు మన యొక్క భవిష్యత్తు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో కానీ మిగతా కాలేజీలో కానీ చాలా ఎక్కువ ఈ డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పి అది ఒక మళ్ళీ క్రిమినల్ చర్యకు దారి తీస్తుంది. వీటన్నిటిని మనం అరికట్టాలంటే బాల్యం నుంచే మన స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ నుంచే దీన్ని నిరోధించాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. పుట్టపర్తిలో వెలిసిన భగవాన్ సత్యసాయి బాబా 100వ జయంతిని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని శోభయాత్ర తెనాలి చేరుకుంది. శ్రీ సత్యసాయి బాబా వారి శోభయాత్ర బుధవారం రాత్రి విజయవాడ నుండి తెనాలి చేరుకున్న క్రమంలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, విశ్రాంత డీఎస్పీ విట్లేశ్వర్, మహిళా భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని శోభయాత్రకు సాదర స్వాగతం పలికారు. పట్టణ పురవీధుల్లో శోభయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది. మేళతాళాలు, కోలాట భజనతో కొనసాగిన శోభయాత్రలో పలువురు మహిళలు పాల్గొని శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ ప్రవాహిని చైతన్య రథాన్ని సందర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, విశ్రాంత డీఎస్పీ విట్లేశ్వర్లు మీడియాతో తమ అనుభవాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమ విశిష్టతను వివరించారు. విశేష సాయి భక్తులతో శోభయాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు స్వామి ప్రేమవాహిని మన తెనాలి పట్టణానికి వచ్చింది. కారిపుడుకతో భక్తులు హారతలు ఇచ్చారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం పాటులో జరుగుతూనే ఉంటుంది. ఒక సంవత్సరం పాటు స్వామి అనుగ్రహం వల్ల అందరికీ మేలు జరగాలని, మంచి జరగాలని కోరుకుంటున్నాం. పూలవాహన కురిపిస్తున్నాడు భగవంతుడు. అటువంటి అరుదైన అదృష్టం మన తెనాలి పట్టణ వాసులకి భగవాన్ సత్యసాయి బాబా గారు మనకు అందించారు. వారి 100వ సంవత్సర జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క చైతన్య ప్రేమవాహిని ప్రపంచవ్యాప్తంగా బాబాగారు వస్తున్నారు. మరి ఈ వాహనంలో ఎంతోమంది యువకులు కూడా పాల్గొన్నారు. ఇంకా యువత ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామి యొక్క కరుణా కృపా కటాక్షాలు, స్వామి చెప్పిన బాటలో నడవటము, సత్ప్రవర్తన కలిగి ఉండటం, ఇవన్నీ కూడా స్వామి యొక్క విశేషాల్లో ఒక భాగంగా ప్రతి ఒక్క సాయి భక్తుడు తన వంతు ధర్మంగా మానవ సేవే మాధవ సేవ అనే ఒక నినాదాన్ని బాబాగారు ఇచ్చిన దానికి అందరం కూడా కరుణా కృపా కటాక్షాలు పాలై అందరూ సాయి సేవలో ఉండాలని, ఈ యొక్క యాత్ర దిగ్విజయంగా ప్రపంచవ్యాప్తంగా దిగ్విజయంగా అనేక మంది భక్తులు విశేషంగా పాల్గొని వారి యొక్క కరుణకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమర్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్వహించిన 2 అభివృద్ధి పనుల్ని గురువారం ప్రారంభించారు. 1982-83 బ్యాచ్ విద్యార్థులు 2.30 లక్షలతో జెడ్పీ పాఠశాల ఆవరణంలో అసంపూర్తిగా ఉన్న ప్రహారీగూడ మీటింగ్ హాల్లో విద్యుత్ సౌకర్యం, కుర్చీలు, గ్రిల్ ఏర్పాటు చేయడానికి పూర్వ విద్యార్థి శంకర్ శివకుమార్ 1,25,000 రూపాయల సహకారంతో నిర్మాణాలు చేపట్టగా ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్, శివకుమార్ ప్రారంభించారు. హెచ్ఎం కనపర్తి నిరీక్షణరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శివకుమార్ మాట్లాడారు. ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో ఎంత బాగా చదువుకున్నామని, అందుకు ఉపాధ్యాయులు కృషి చేశారని తెలిపారు. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులు మరింత శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని, పాఠశాలకు అభివృద్ధికి మీరు కూడా కృషి చేయాలని సూచించారు. అనంతరం శివకుమార్, ఎంపీపీ నరేంద్ర, ఎలవర్తి సుబ్బయ్య దాతలను ఘనంగా సన్మానించారు. మాజీ ఎంపీపీ మైనింటి రత్నప్రసాద్, తహసీల్దార్ నెహ్రూ బాబు, ఎంపీడీఓ మారుతి శేషమాంబ, ఎంఈఓ రమేష్ బాబు, విద్యా కమిటీ చైర్మన్ వినయ్ బాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ మన గ్రామానికి ఏదో చేయాలని ఆయన మిత్రులందరూ కూడా చాలా మంది ఇప్పుడు గ్రామంలో లేరు, బంధువులు పెద్దగా లేరు. అయినా కూడా ఇందాక మన నరేంద్ర గారు చెప్పినట్టు మరి ఇక్కడ చదువుకున్నాం కాబట్టి ఈ స్కూల్కి అభివృద్ధి చేయాలని గతంలో స్కాలర్షిప్లు ఇవ్వటం, మరి ఇప్పుడు ఈ స్కూల్కి ఇవ్వటం, మరి అటువంటి శివకుమార్ గారిని ప్రత్యేకంగా ఈ స్కూల్లో చదువుకునే వారు గొప్పవారు అయ్యారు. కాబట్టి మీరు ముందు అది మనసులో పెట్టుకోండి. ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా మంచివాళ్ళు. మనం విద్యార్థులుగా మీరు ఉపాధ్యాయుల ఎడల పూర్తిగా ఉపాధ్యాయులు
చెప్పినటువంటిది వింటూ ఉపాధ్యాయుల గౌరవభావంతో ఉండటమే కాకుండా వాళ్ళు చెప్పినవన్నీ కూడా నేర్చుకోవాలి. ఒక వ్యక్తికి ఎప్పుడు పూర్తి సంతోషం కలుగుతుందంటే తను అనుకున్న దాంట్లో విజయం సాధించినప్పుడు ఆ వ్యక్తి సంతోషపడతాడు. మీరు ఏ లక్ష్యాన్ని అయితే అనుకున్నారో ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడు, మీరు విజయాన్ని పొందినప్పుడు మీరు పొందినటువంటి సంతోషం చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి విజయాల్ని ఎన్నో మీరు ముందు ఉపాధ్యాయుల యొక్క ఆశీస్సులతో పొందాలని చెప్పి పిల్లలందరికీ కూడా ఆశీర్వదిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశుద్ధ్య పనులకు ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరం. మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక. యువత చైతన్యాన్ని నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రిద్దాం. 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు 2 గ్రూపులుగా విడిపోయిన వైనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.